నమస్తే అండి. వెల్కమ్ టు నలభీమ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను చేయబోయేది ఒక టిప్ హెయిర్ ఫాల్కి. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, పెళ్ళైన వాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ ఎదుర్కొనే ప్రాబ్లం అండి. ఈ ఆయిల్ వాడండి, తప్పకుండా యూజ్ ఉంటుంది. కరివేపాకు కడిగింది, అంత ముదిరిది కాదు, అంత లేతది కాదు, మీడియంగా ఉన్నది. డ్రైన్ చేశాను వాష్ చేసుకొని. అండ్ ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని తోలు తీసి పెట్టేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. వాటర్ వేయకుండా జాగ్రత్తగా చిన్నగా కొంచెం ఓపికగా తిప్పుకుంటే ఒక రకంగా మెత్తగా వస్తుంది. మరీ మెత్తగా ఏం కాదు, ఆకు నలిగిద్ది. ఇప్పుడు చూపిస్తాను. మరీ మెత్తగా పేస్ట్గా అయిపోవాలని ఏం లేదు, కొంచెం బరకగా అయినా పర్లేదు. ఓకే, వాటర్ మాత్రం వేయకండి. వాటర్ వేయడం వల్ల అది కాగడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ ఏ కారణం వల్ల అయినా ఆ వాటర్ ఇంకా ఉందనుకో, అయిపోయిందనుకోని మీరు ఆపేసారంటే ఆయిల్ పాడైపోతుంది. కాబట్టి వాటర్ లేకుండానే మిక్సీ వేసుకోండి. ఓకే, చూడండి, ఈ మాత్రం అయితే చాలు. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోండి. స్టీల్దో, తెల్లదో, ఏదైనా పర్లేదు. ఏదైనా ఒక బౌల్ పెట్టుకోండి. దాంట్లో మీకు ఏ కొబ్బరి నూనె కావాలంటే ఆ కొబ్బరి నూనె వాడుకోండి. ఇది పారాషూటే వాడాలి లేదా ఇంకేదో వాడాలని నేను చెప్పను. మీకు ఏది కంఫర్ట్ అదే తీసుకోండి. ఆయిల్ వేసేసి ఇప్పుడు దాంట్లో కరివేపాకు పేస్ట్ వేసేద్దాం. చాలా సిమ్లో పెట్టి ఓపిక్గా అది కాగబెట్టుకోవాలి, కలర్ మారేంత వరకు. ఇది వాడటం వల్ల జుట్టు ఏదో నడుము దిగిపోతే ఇంతలా అయిపోద్దని నేను చెప్పను. నాకైతే పని చేసింది. కొంచెం బ్లాక్గా ఉంది, హెయిర్ ఫాల్ తగ్గింది, వైట్ హెయిర్ రాకుండా కూడా ఆపుతుంది. ఇప్పుడు నాకు వైట్ హెయిర్ కూడా లేదు. ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది, ట్రై చేయండి. 10th నాకు ఒక రకంగా బాగానే ఉంది, కానీ హెయిర్ కొంచెం నడుము దాకా ఉండేది. ఓకే, బాగానే ఉంది, అంత లావే ఉండేది కాదు, మీడియంగా ఉండేది. కానీ తర్వాత తగ్గిపోయి చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది, చాలా ఊడిపోతుంది. అనుకోకుండా ఎవరో చెప్తే ఇది నేను ట్రై చేశాను. ఖచ్చితంగా ఉపయోగం ఉంది, అందరూ ప్రయత్నించండి. దీనివల్ల ఏం నష్టం ఉండదు. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, నాది గ్యారంటీ. అండ్ మెయిన్ ఏంటంటే బ్లాక్గా ఉంటుంది. మనం ఇట్లా పట్టుకొని చూస్తే వాటర్ అనేది దిగిపోయింది లేదనేది మనకు అర్థమవుతుంది. తర్వాత దీన్ని తీసి బాగా ఒక పల్చటి గుడ్డ వేసుకొని వడగట్టుకోండి. బాగా పిండితే ఆయిల్ వస్తుంది. ఇది నేను వాడుకునేది. తప్పకుండా మీరు నమ్మచ్చు, తప్పకుండా ప్రయత్నించండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుంది. నాకు కామెంట్ చేయండి. బాయ్.